మేము హిందూ ముస్లిము భాయ్ భాయ్ అనే టైపులో కలిసి ఉన్నాం. స్వతంత్ర పోరాటంలో అనేక మంది ముస్లిం సోదరులు పోరాటంలో పాల్గొని స్వతంత్రం తీసుకురావడంలో కష్టపడ్డోళ్ళు. ఇవాళ మన అణుబాంబు తయారు చేసింది ఎవరు? అబ్దుల్ కలాం గారు. ఇవాళ మేము కూడా దైనందిక జీవితంలో ఎంత ఇదిగా కలిసిపోయి ఉన్నామో తెలుసా? మా వ్యాపారాలకు వచ్చి ధూపం లా ఎల్లెల్లాహ మహమ్మదూర్ రసూలిల్లా అని ధూపం వేసి మాకు నిమ్మకాయలు కట్టి దిష్టి తీసేసి వెళ్ళేది మా ముస్లిం సోదరులు. అట్లాగే పిల్లోడు దడుచుకుంటే మసీదుకి వెళ్ళి తాడించుకురమ్మంటారు. వినండి, మీరు ఇందాక క్వశ్చన్ వేస్తున్నారు కదా, మైనార్టీస్ మా సాయిబుల్ని ఇక్కడ ఉండకూడదు, పాకిస్తాన్ వెళ్ళిపోండి. ఎందుకు వెళ్ళిపోవాలి? ఈ లౌకిక రాజ్యంలో సాయిబులు, హిందువులు, క్రిస్టియన్స్ అందరం కలిసి ఉన్నాం మన దేశ జనాభా బట్టి. ఆ రోజు అవకాశం ఉన్నా కానీ, జిన్నా గారు పిలుపునిచ్చినా కానీ వెళ్ళకోకుండా ఈ దేశంలో ఉండి ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాడినోళ్ళు వాళ్ళు అందరూ కూడా, మతస్థులు అందరూ కూడా, మైనార్టీస్లో ఎక్కడో ఒకళ్ళిద్దరు ఉంటారే కానీ అందరూ కూడా దేశాన్ని వ్యతిరేకించేవాళ్ళ. తప్పది. ఇంకొకటి వినండి, మా లార్డ్ శ్రీ వెంకటేశ్వర స్వామి చేసుకుంది బీబీ నాంచారమ్మ గారిని, వాళ్ళ మైనార్టీ ఆవిడనే. మా అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళేటప్పుడు ముందు మనం వెళ్ళేది అక్కడ మన నవాబు గారు గుడికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని మురుగందా ఎవరైనా వెళ్ళి ఆ తర్వాత మనం వెళ్తాం. అట్లాగే మా శ్రీరామచంద్రుడు భద్రాచలంలో ప్రతి సంవత్సరం కూడా ధూపదీప నైవేద్యాలు, వజ్ర వైడూర్యాలు ఆ నైజాం నవాబు దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఆయన కళ్యాణం అయ్యేది. ఇంత ఇదిగా అందరం కలిసి ఉండామే, కలిసే ఉంటున్నామే. ఎక్కడో గాలవాన్లో ఎవరో నలుగురు వచ్చేసి కాల్ చేసి ఏదో మన సాయి హోటల్, బీసెంట్ రోడ్లో సాయి హోటల్లో టిఫిన్ చేసి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయారు. ఇంతవరకు పట్టుకోలేకపోయారు వాళ్ళని. అదేంటంటే ఇక్కడ మత ఘర్షణలు రెచ్చగొడటానికి బిహేవ్ చేస్తారు. ఎప్పుడన్నా మత ఘర్షణలు ఇక్కడ ఉన్నాయా? కొన్ని మాటలు మాట్లాడేటప్పుడు నాయకులు కూడా ఆలోచించి మాట్లాడాలి. ప్రతి దాంట్లో ఇవాళ 7 దర్గాలు ఉన్నాయి. 7 దర్గాలకి హిందూ, ముస్లిం, క్రిస్టియన్లను లేకోకుండా అందరూ వెళ్తారు. అట్లాగే వాళ్ళు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి వస్తారు. రావట్లేదా? ఇంత ఇదిగా కలిసిపోయి బతుకుతున్న ఈ ఆంధ్రప్రదేశ్లో ఎందుకయ్యా కుంపట్లు? ఎవరు పెడతారు? రాజకీయ నాయకులు, కూటమి ప్రభుత్వమా? అరే నువ్వు ఈ క్వశ్చన్లు వేసి పేర్లు ఐడెంటిఫై చేసి నాగేశ్వరరావు ఈ పేరు చెప్పాడు, ఏదైనా చెప్తా, నేను నాకేం భయం లేదు. కానీ ఇలాంటి పరిస్థితులు నిన్న ఎంత దారుణంగా వచ్చినాయి చూడండి. మీరు అక్కడ ఇండియా గేట్ మీద చూసుకోండి. స్వతంత్ర పోరాటం చేసినటువంటి యోధుల్లో 1000 మంది ఉంటే 750 మంది మైనార్టీస్ ఉన్నారు. అసలు మైనార్టీ ఏంటి, క్రిస్టియన్ ఏంటి, సిక్ ఏంటి, లేకపోతే బౌద్ధ ఏంటి, జైన్ ఏంటండి? దేశం కోసం పోరాడినటువంటి వ్యక్తులు వాళ్ళు. అక్కడేంటండి నిన్న ఏదో ఫ్యాంట్ తీసి చూసి కాల్చారు అంటున్నారు. కాలవద్దు ఆపు అని చెప్పి ఆపినటువంటి అక్కడ ఉన్నటువంటి అమీద్ హుస్సేన్ అన్నోని కాల్చి పారేసారు. అవునా? దాని గురించి ఎవరు చెప్పరు. ఇవన్నీ మాట్లాడితే చాలా విషయాలు ఉన్నాయండి. ఇవన్నీ కూడా మాకు అనవసరం. మేమేదో ఈ కూటమి ప్రభుత్వంలో ప్రస్తుతానికి మేము అన్నదమ్ముల్లా కలిసి ఉన్నాం, అలాగే ఉంటాం. మా పిల్లలకు కానీ ఇంకోళ్ళకి కానీ భయం వేసినా కానీ వెళ్ళి మసీదులోకి వెళ్ళి తాడించుకురమ్మంటారు. మాకు అలా అటాచ్మెంట్ అయిపోయి మేము బతుకుతున్నాం. ఏంటండి ఇది? దేవుళ్ళకే లేని ఇది ఈ ఏదో పొలిటికల్ లీడర్లకు ఎందుకండి? బాయ్, మిగతా తర్వాత. కాదు కూటమి వచ్చినాక ఈ సంవత్సర కాలంలో వ్యాపారాలన్నీ కుంటిపడిపోయినాయి అంటున్నారు కదా, దీని మీద మీ కామెంట్ ఏంటి? చాలా మందిలో తెలియని డిమానిటేషన్ చేసే ఏంటి దానివల్ల ఉపయోగం? అదానీ గారు, అంబానీ గారు ప్లస్ అమిత్ షా గారు, మోడీ గారు, ఈ నలుగురే భారతదేశాన్ని ఆ ఇద్దరికి ఇచ్చేసింది వీళ్ళే. అది యాదృచ్ఛికంగా అనేక మంది సీనియర్ రాజకీయ నాయకులు, గొప్ప గొప్ప విశ్లేషకులు వీళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి కాదు అన్ని స్టేట్లలో వచ్చేటటువంటి వాయిస్ ఇది. దీనికి మీ సమాధానం ఏంటి? మేము చెప్పడం ఏంటి? మీరు మీడియా వాళ్ళు మీకు తెలియదేంటి? మీరు పబ్లిక్ని క్వశ్చన్లు అడిగేటప్పుడు మీకు తెలియదా? ఇది జగమెరిగిన సత్యం. ఇది ఎప్పుడూ లేని విధంగా హిందూ ముస్లిం కొట్లాట్లు కానీ, గొడవలు కానీ, యుద్ధాలు కానీ ఎప్పుడన్నా అప్పుడు గాలవాన్లో 40 మంది చచ్చిపోయినప్పుడే యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది కదా. ఇవాళ తమిళనాడు ఎన్నికలో లేకపోతే ఒక ఎన్నిక ఒక ఇది లేదా ఒక దేశం అనేది ఇవాళ మీరు తీసుకొచ్చి ఇవాళ పెట్టి ఇవాళ ఈ పెట్టే ముందు మీరు అక్కడ మళ్ళీ ఈ యుద్ధాలు రావటం ఇవన్నీ కూడా అసలు ఆ హత్య చేసినటువంటి నలుగురు ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు? కాశ్మీర్ అనేది నిత్యం హత్యాకాండతో తల్లడిల్లిపోయే స్టేట్ అని మీకు తెలియదా? మీ సెక్యూరిటీ ఏమైంది? ప్రశాంతంగా వచ్చి నేను చెప్పినట్టు ఇందాక సాయి హోటల్లో టిఫిన్ చేసి బస్సు ఎక్కి వెళ్ళిపోయినట్టు అదే కాంగ్రెస్ గవర్నమెంట్లో చూడండి. ఆఖరికి కసబ్ గారిని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టి 15 నెలల తర్వాత ఆయన ఉరిదీశారు. మీరు ఎవరిని పట్టుకున్నారు చెప్పండి? ఎందుకు పట్టుకోలేకపోతున్నారు చెప్పండి? యుద్ధం కూడా ఎందుకు ఆపారు చెప్పండి? ఏంటండి అది? ఎవడండి? అమెరికా మన మీద దాడి చేసిన ప్రతి రాకెట్టు, ప్రతి గన్ను అమ్మింది ఇదే టెర్రరిస్టులకి. అమెరికా మనకు ప్రతిదీ సాయం చేసింది. నిన్న ఆ యుద్ధంలో మన ఆపగలిగింది
S-4 రష్యా ఇచ్చినటువంటి రాకెట్ లాంచర్లు కూడా తుంచి అవకాడ పారేసేటటువంటి ఆ బాంబులు, ఆ టెక్నాలజీ. అవునా? మీరు రష్యా అమెరికా చెప్పినట్టు ఏంటి? అసలు ఏంటి? మీరు ఫ్రెండ్స్ అయితే ఏదన్నా ఒక పూట పిలిచి భోజనం పెట్టుకోండి ట్రంప్ గారికి. ఇవాళ మన విద్యార్థులను ఎంతమందిని అమెరికాలో అల్లాడిస్తున్నారు? చదువుకుంటాకి వెళ్ళిన వాళ్ళు చదువుకుంటున్నారా? డబ్బులు కడతాకు ఉన్నాయా? ఏదన్నా చిన్న పనైనా చేసుకొని ఇస్తున్నారా? ఏంటండి తొక్కలో రిలేషను? అదే ఇజ్రాయెల్ యుద్ధం చేస్తే గాజా మీద, హమాస్ మీద, ఇంకా వేరే దేశం మీద వాళ్ళైతే చేయొచ్చు ఎంతకాలమైనా. మీరు యుద్ధం చేయొద్దు, ఆగండి. ఏంటంటే చేస్తే ఏమవుద్ది? భారతదేశం ఏంటో చూపించాల్సిన దమ్ము వచ్చినప్పుడు చూపించక తప్పదది. ఇవాళ ప్రజలందరూ అదే విధంగా అడుగుతున్నారు. ఇట్ ఈజ్ నాట్ మై ఓన్లీ ఒపీనియన్, ఇట్ ఈజ్ ద పబ్లిక్ ఒపీనియన్. అరే నీ అమ్మ, నా కొడుకులను కొట్టకుండా వదిలేశారు, ఇదేంటి? అక్కడ దాకా వెళ్ళి, కరాచీ దాకా వెళ్ళి, కనీసం బలూచిస్తాన్ వాళ్ళకి సహాయం చేసిన ఆ రోజు ఇందిరాగాంధీ చేసిందే. ఎప్పుడో మరణించినటువంటి ఇందిరాగాంధీ ఆ అమ్మాయిని తీసుకొచ్చి మోడీకి, ఇందిరాగాంధీకి టాలీ చేసి చూస్తున్నారు. ఇవన్నీ మేము మాట్లాడామనుకోండి, దేశానికి వ్యతిరేకంగా మాట్లాడినట్టు ఉంటుంది. ఇంకోటి ఏది ఏమైనా కానీ ఇంతవరకు ఇప్పుడు అన్నీ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజున ఈ అణుబాంబులు కానీ ఇంకోటి కానీ అనేక మంది మన దేశానికి సంబంధించిన ప్రాజెక్టులు కానీ, వీళ్ళు చెబుతున్నటువంటి అక్కడ సింధు నది మీద కట్టిన డ్యాము కానీ, బాక్రానంగలు కానీ, ఎవ్రీ ప్రాజెక్ట్ ఈజ్ బిల్ట్ బై ద కాంగ్రెస్ గవర్నమెంట్. మీరేం చేశారు అసలు చెప్పండి? మీరు వచ్చిన తర్వాత అరే మీరేం చేశారయ్యా? మీరు వచ్చిన తర్వాత కొత్తగా ఇది తయారు చేసామని చెప్పండి. అరే మీరు ఇది కాదయ్యా, దేశ రక్షణ కోసమైనా కానీ ఆకాశు అది ఇది పృథ్వీ గిద్వి అని బొచ్చులో హిందూ పేర్లు పెడుతుంది. అప్పటి మీరేంటి చేసింది? అది అసలు తయారు చేసింది ఒక మైనార్టీ, అబ్దుల్ కలాం గారు. దేశం కోసం వాళ్ళు ఆ విధంగా కష్టపడ్డారు. ఆయన కనుక తయారు చేయకపోతే వీళ్ళు భయపడతారా? పిచ్చోడి చేతిలో రాయి ఉన్నట్టుగా పాకిస్తాన్ చేతిలో అణుబాంబులు ఉన్నాయండి. అదే కిమ్ జాన్ ఉన్ గారిని ఎవరైనా మాట్లాడగలుగుతున్నారా? ఇజ్రాయెల్ని మాట్లాడగలుగుతున్నారా? భారతదేశంలో మోడీ గారిని మాత్రం మీ ఇష్టం వచ్చినట్టు నిలదీసి మాట్లాడుతున్నారు. మీరు ఆపాలి యుద్ధం అని చెప్పి. ఎందుకు ఆపాలండి? 28 మంది ఊచకోత కోసారు. 19వ తారీఖు పెళ్ళయింది, 21వ తారీఖున భర్తను కోల్పోయింది. ఒక్కరోజు ఆనందం కోసం ఆ తల్లి జీవితాంతం నరకం అనిపించాలా? ఏది మీ సెక్యూరిటీ? ఎలా వెళ్ళిపోయారు వాళ్ళు? ఇవన్నీ చాలా ప్రజలు అడిగేటటువంటి బోర్డులన్నీ అపనమ్మకమైన, నమ్మకం లేని మాటలు బోర్డులన్నీ ఉన్నాయండి. వీటన్నిటికి కూడా ప్రభుత్వం మూల్యం చెల్లించుకుంటుంది. యద్భావనే తత్ఫలితం. మీరు చేసే తప్పులు మీరు అనుభవించక తప్పదు. అయితే ఒకటండి, భారతదేశం లౌకిక రాజ్యం. నో క్రిస్టియన్, నో హిందూ, నో మైనార్టీ. అందరం కలిసి ఉండి భారత స్వతంత్ర పోరాటంలో పాలు పంచుకున్న దేశం. అందరం కూడా ఇవాళ అక్కడికి టైర్ పంచర్ పడితే అరే భాష వాళ్ళ కొట్టుకాడికి వెళ్ళి పంచర్ ఎంచుకురా, ఇట్లా అటాచ్మెంట్ అయిపోయి ఉన్నాం అందరం కూడా. ఎలా మేము వదులుకుని ఉంటాం? ఎలా మాకేం చేశారు వాళ్ళు? అందరం బాగున్నాం. 115 కోట్ల మంది, 120 కోట్ల మంది హిందువులు ఉన్నారు. వాళ్ళు ఎంతమంది? 15%, 1.5% క్రిస్టియన్స్. ఇలాంటి మతతత్వమైన మీ ఎన్నికల కోసం, మీ రాజకీయ అధికారం కోసం మీరు ఈ విధంగా రెచ్చగొట్టే మాటలు నాయకులు అన్నోళ్ళు మాట్లాడకూడదండి. దయచేసి నా రిక్వెస్ట్ అది. ఓకే, బాయ్.